ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా షేలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువులోని వ్యర్థ పదార్థాలను లయోలా కాలేజీ విద్యార్థుల వ్యర్థ పదార్థాలను తొలగించారు. లయోలా డిగ్రీ కళాశాల విద్యార్థులు షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపి చెరువులోని వ్యర్థ పదార్థాలను తొలగించి పరిశుభ్రం చేసి స్థానిక కాలనీ వాసులు చెరువులో వ్యర్థ పదార్థాలు వేయకూడదని విద్యార్థిని అమూల్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ రక్షణ సేన సీనియర్ నేత మురుగన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అమూల్య మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను చెరువులో వేయడంతో నీరు కలుషితమవుతుందని, చెత్తను సంచిలో వేసి పడవేయాలని తెలిపారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన నేత మురుగన్ మాట్లాడుతూ స్థానిక కాలనీవాసులు వ్యర్థ పదార్థాలను చెరువులో వేయకూడదని, లయోలా కాలేజ్ విద్యార్థులు చేసిన పనికి నేను చాలా గర్వించానని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. We are from Loyola Academy, Degree and PG College. We are here under the dynamic leadership of our father, NV Babu SJ, and our sir, Stephen sir. We are really thankful for our Department of Agriculture for sending us to do this program Planet, and also to Murugesan sir for his support in making this program a grand success. We have actually helped the surroundings of this place. We have cleaned everything, the plastic and everything we have put in a dustbin, and also each step we have took towards this program. We hope that it will make a bigger change in the future. We are here to support the society and also make a bigger cause and a change. నేను ఉమా మహేశ్వరి, నేను లాయల్ అకాడమీ నుంచి వచ్చాను. నేను బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ చదువుతున్నాను. ఈరోజు ప్లానెట్ ప్రోగ్రాం ప్రకారంగా మేము ఈ గోపి చెరువు దగ్గరికి వచ్చి మేము చెత్తనంతా తీసి ఒక డస్ట్బిన్లో వేసాం. నేను ప్రజలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మన పరివారాలని విల్ కీప్ క్లీన్, ఎలాంటి రోగాలకి పాల్పడకుండా మనం హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జేటీఆర్ఎస్, జై కవితక్క, జై వాసులు చంద్రశేఖర్ అన్న, మీడియా బ్రదర్స్కు అండ్ పబ్లిక్కు నా తరపు నుంచి ఫస్ట్ నమస్కారాలు. ఓకే. అండ్ లయోలా కాలేజ్ స్టూడెంట్స్ సారు వాళ్ళకి నా తరపు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు వచ్చి మన ఏరియాలో మన చెరువు పక్కన వచ్చి వాళ్ళు క్లీన్ చేసేసిపోతున్నారు. బట్ మన ఏరియా పిల్లలు మనం ఏం చేస్తున్నాం, ఈవినింగ్ అయితే మందు బట్టలు పడేయడం, సిగరెట్ తాగి పడేయడం, ఉన్న చెత్త తీసుకొచ్చి పడేయడం. పాపం ఆ పిల్లలు చదువుకునేది వదిలిపెట్టి ఇక్కడ వచ్చి క్లీన్ చేస్తున్నారు. మనం ఏమంటా ఇది చెత్త చేస్తున్నాం. ఎప్పటికైనా జర మారండి, ఇది నా రిక్వెస్ట్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ మున్సిపల్ కమిషనర్ సార్, మీరు ఈ ఆపర్చునిటీ పిల్లలకి ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ. Good morning. I'm Stephen. I come from Loyola Academy. It's a great privilege for us to take up the Gopi Cheru, Shirlingampalli. All the shores been cleaned up, and our students, agriculture students, took up this initiative, and I appreciate all the commissioners and all the staff of municipal, especially Murugesan sir, for giving us all the support while we are taking up the step. And even we went to all the slums promoting that don't throw the plastics or any of the dust or litter the shores of Cheru as well as the Gopi Cheru, so that it might be kept in more clean, and this water can be used in other purposes. And I appreciate all the students of agriculture science of 25-26 batch who have been very cooperative in cleaning up, from getting down the shores and cleaning up, taking up all the plastic especially, and they piled up all the bags and kept in one place. I thank you once again.